హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రభాకర్ని. ఈరోజు అయితే మనము ఒక తప్పుడు వాగ్దానం వల్ల రాజ్యాన్ని కోల్పోయిన విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన చరిత్రను తెలుసుకోబోతున్నాం. సో దానికి సంబంధించి వీడియో తిరిగి చేయబోతున్నా. ప్రజెంట్ అయితే మనము తిరుపతిలో చంద్రగిరి కోటకి అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళేసి మనము దాని యొక్క చరిత్ర, అది కోల్పోయిన రాజధానికి సంబంధించిన విషయాలు అయితే ఫైనల్గా మనం అయితే తిరుపతి బస్ స్టాండ్కి వచ్చినాం. సో ఇక్కడ నుంచి అయితే మనం చంద్రగిరి వెళ్ళడానికి ఓలా క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. ఎందుకంటే మనకు ఆటో ఎంత దూరం తెలియదు ఇక్కడ. సో మనమైతే బయటికి వెళ్ళేసి ఓలా క్యాబ్ బుక్ చేసుకొని అక్కడి నుంచి చంద్రగిరి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇదే బస్ స్టాండ్, తిరుపతి బస్ స్టాండ్. మన ఓలా క్యాబ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే మనము 17 కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ వెళ్ళడానికి. 163 రూపీస్ అయితే తీసుకున్నారు ఓలాలో. ఆటోలో అయితే 450 అలా అడిగినారు. మనకేంటంటే బైక్లో వెళ్తే రుచి చేయడం కూడా మంచిగా ఉంటుందని అయితే ఓలా బైక్ అయితే తీసుకున్నా. ఇప్పుడు రైడర్లు అయితే వెళ్తున్నాను నేను. ఇది వచ్చి ఎస్వి యూనివర్సిటీ అన్నమాట. ఈ ప్లేస్ మొత్తము ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్లోంచి అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇక్కడ నుంచి ఒక 50 మినిట్స్ అని చూపిస్తుంది ఇక్కడ. బ్రో ఏమో కొంచెం షార్ట్ కట్ తీసుకెళ్తా అంటున్నాడు. చూడాలి ఎంత టైంలో వెళ్తామో. అక్కడికి వెళ్ళేసిన తర్వాత ఆ ప్లేస్ అనేది ఎలా ఉంది మీకు చూపిస్తా. నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తాను తిరుపతిని కూడా. ఇప్పుడు తిరుపతి అయితే రాలేదు. ఏరియా మొత్తం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మనమైతే ప్రజెంట్ తిరుపతి యొక్క ఫ్లైఓవర్ మీద వెళ్తున్నాం కాసి. ఇది చాలా స్పెషల్ అనమాట ఈ ఫ్లైఓవర్ తిరుపతిలో. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ జర్నీ చేస్తున్నా కూడా. ప్రస్తుతం అయితే మనము చంద్రగిరి అనే గ్రామంలో ఉన్నాం. ఈ చంద్రగిరి అనే గ్రామం పేరుగానే ఈ కోటకి చంద్రగిరి కోట అనే పేరు వచ్చింది. దీని వెనక కూడా ఒక చరిత్ర అనేది ఉంది. ఈ చరిత్రను అయితే మనం ముందుగా వెళ్తూ తెలుసుకున్నాం. ప్రస్తుతం మనమైతే చంద్రగిరి కోటకు సంబంధించిన మొదటి ద్వారంలో అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇది ఒక మొదటి ద్వారం. ఇది చూద్దాం ఇంకా ఎన్ని ద్వారాలు ఉన్నాయో వీటికి. ఈ కోట అనేది గ్రామంలో కూడా కలిసిపోయి ఉంటుంది. మనకు అక్కడ పైన కనిపిస్తుంది కదా కొండలాగా, అదేంటంటే ఫ్రెండ్స్ చంద్రగిరి దుర్గం అనే పేరుతో పిలుస్తారు. ఈ కొండను రక్షణగా చేసుకొని చంద్రగిరి కోట నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్. మనమైతే ఇంకొంచెం ముందుకెళ్ళాలి ఫ్రెండ్స్. ఇంకా చాలా దూరం ఉన్నట్టుంది చూస్తుంటే. ఆల్రెడీ మనం ఫస్ట్ గేటే దాటేసినాం. ఇక్కడైతే మనకి ఇంకా ఒక రెండో గేట్ కూడా ఉంది ఫ్రెండ్స్. యాక్చువల్గా దీన్ని రీచ్ అవ్వాలంటే 2 గేట్ని క్రాస్ చేయాలి. అప్పుడు చెకింగ్ కూడా చాలా పటిష్టంగా ఉండేటట్టుంది లోపలికి వెళ్ళడానికి. మేమైతే ఫైనల్గా అయితే చంద్రగిరి కోట దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. ప్రజలు మనకు కనిపిస్తుంది కదా పింక్ కలర్లో, ఇదే చంద్రగిరి కోట. ఒకప్పటి విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన 4వ రాజధాని. మనం ఇప్పుడైతే ఈ రాజధాని రాకముందు ఈ కోట అనేది ఎవరు నిర్మించారు, ఏ కాలంలో నిర్మించారు, విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి 4వ రాజధాని చంద్రగిరి కోట కాకముందు విజయనగర సామ్రాజ్యానికి ఉన్న 3వ రాజధాని ఏంటి, వాటికి సంబంధించిన విషయాలు, అసలు చంద్రగిరి కోట అని పేరు పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటి, అన్ని విషయాలను అయితే ఈ వీడియోలో మనం చూద్దాం. వీడియోని చివరకు చూడండి ఫ్రెండ్స్. ప్రతి విషయాన్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ జరిగిన యుద్ధాలు ఏంటి, అసలు ఎందుకు ఇక్కడికి వచ్చారు, అన్ని విషయాలు ఈ వీడియోతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం మీకు నచ్చినట్లయితే మొదట ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సపోర్ట్ వల్ల నేను ఇంతవరకు వచ్చాను. ఇప్పుడైతే మనం ఈ చంద్రగిరి కోటకు సంబంధించిన ఇంతకుముందు జరిగిన చరిత్రను అయితే తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ముఖ్యంగా ఏంటంటే ఈ కోటను వచ్చి 11వ శతాబ్ద కాలంలో ఇమ్మడి నరసింహ యాదవరాయ అనే వారు నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా విషయం ఏంటంటే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి మహామంత్రి అయిన తిమ్మర్చి యొక్క జన్మస్థలం కూడా చంద్రగిరి. అతని పేరు మీదుగానే ఈ గ్రామానికి చంద్రగిరి, ఈ కోటకి చంద్రగిరి కోట అని పేరు వచ్చింది ఫ్రెండ్స్. ముఖ్యంగా ఏంటంటే ఈ చంద్రగిరి కోట అనేది అర్ధచంద్రాకారంగా ఉన్నటువంటి కొండ యొక్క పాదభాగంలో నిర్మించడం వలన శత్రువులు అనేవాళ్ళు ఈ కోటలో ప్రవేశించడం చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ కోట అనేది ఈ కొండను ఆనుకొని ఉంటుంది. ఇది చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది ఈ కొండ అనేది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి విగ్రహాలు ఒకప్పుడు మంచిగానే ఉన్నాయి. కానీ ఏంటంటే గోల్కొండ సుల్తాన్లు ఈ రాజ్యం మీద దండెత్తినప్పుడు వాళ్ళు యుద్ధాన్ని జయించి తిరిగి వెళ్ళేటప్పుడు ఇక్కడ విగ్రహాలంటిని తలలు, చేతులు అవి నరికి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. అందువల్లనే ఈ విగ్రహాలన్నీ తలలు లేకుండా, కొన్ని చేతులు లేకుండా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం రాణిమాల్కి వెళ్దాం. ఎగ్జాక్ట్లీ ఇది రాణిమాల్ అని తెలియదు. యాక్చువల్గా కొంతమంది అయితే దీన్ని గుర్రపుశాల అంటున్నారు. సో మనకైతే సరైన ఆధారాలు అయితే లేవు. మనకు అనిపిస్తుంది కదా ఇటు సైడ్ ఉంది కదా, అది రాణిమాల్ అనమాట. సో అక్కడికి వెళ్ళేసి మనం చూద్దాం అది ఎలా ఉందనేది. యాక్చువల్గా కొంచెం మంచిగానే కాపాడుతున్నారు వీటిని. చాలా వరకు అయితే శిథిలావస్థలోకి వెళ్ళిపోయినాయి. ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి విజిట్ అవ్వండి. తిరుపతి నుంచి వచ్చి 17 కిలోమీటర్లు ఉంటుంది ఇది రాణిమాల్ అనమాట. యాక్చువల్లీ మనం ఫస్ట్ మ్యూజియం చూసింది వచ్చి అది రాజమహల్. ఇది
రాజు ఉండేది. ముఖ్యంగా విషయం ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలకి పట్టాభిషేకం కానంత వరకు కూడా ఈ కోటలోనే ఉండేవాళ్ళు. ఎందుకంటే పెనుకొండ రాజధానిగా ఉన్నప్పుడు వచ్చి వాళ్ళు ఈ కోటని నివసించారు. ఇంకో రూమర్స్ ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలకు కావలసిన సతీమణి కూడా ఈ కోటలోనే ఉండేదంట. ప్రజెంట్ అయితే మనకి ఇటు తలుపులు వేస్తున్నారు, క్లోజ్ చేస్తున్నారు. ఫైనల్గా చంద్రగిరి కోటలో రాణిమాల్ ఫ్రెండ్స్, ఇది కనిపిస్తుంది కదా. మనకి ఇక్కడ బోర్డు కూడా వేస్తున్నారు చూడండి, రాణిమాల్ సంబంధించింది. కొన్ని అయితే పడిపోతున్నాయి కాబట్టి వాటికైతే ప్రొటెక్షన్గా పైన ఇనప రాడ్లతో కట్టున్నారు. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్దాం, ఎలా ఉందో లోపల మొత్తం. ఆర్కిటెక్ట్ కూడా మామూలు లేదు ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది ఆర్కిటెక్ట్ కూడా. ఇది మొత్తం యాక్చువల్గా దీన్ని రాణిమాల్ అంటున్నారు, కొందరైతే గుర్రపుచాల అంటున్నారు. ఎగ్జాక్ట్లీ ఇది ఏదైనా తెలియదు మనకు. సో కొన్ని న్యూస్లో ఆర్టికల్స్లో అయితే దీన్ని గుర్రపుచాల అంటున్నారు, కొందరైతే రాణిమాల్ అంటున్నారు. సో మనకైతే పైకి వెళ్ళడానికి అయితే అన్ని గేట్లు వేస్తున్నారు ఫ్రెండ్స్ ఇవి. అందుకే నేనైతే బయట నుంచి చూపిస్తున్నాను మీకు. మొత్తం కూడా గేట్లు వేస్తున్నాయి యాక్చువల్ పైకి ఎక్కడానికి. ఉంటే పైకి ఎక్కవన్నీ. ఈ ప్లేస్ అంతా కోనేరు అనమాట, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మొత్తం మన కోనేరు ఈ ప్లేస్ అంతా. సో వాళ్ళని క్లీన్ చేస్తున్నాను నీట్గా, ఆ కాలం అనేది అంతరించిపోకుండా ఆ ప్లేస్లు అనేవి. ఇది కూడా ఒక కోనేరు అనమాట. ఇది ఏందో చూద్దాం ఒకసారి, దేనికి సంబంధించిందో చూడండి ఒకసారి. కింద ప్లేస్ అంతా చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఉన్నాయి ఇక్కడ ఫ్రెండ్స్. ఇది చెప్పారు కదా కింద బావిలో నుంచి కొండపైకి నీళ్ళు వెళ్తాయని, ఇదే అనుకుంటుంది. సో ఇక్కడ నుంచి అయితే మనకు కొండపైకి వెళ్తాయి నీళ్ళు. అది ఒక అద్భుతం అనమాట. ఇక్కడ నుంచి బావులు, 2 బావులు తవ్వించారంట. వీటికి ఉపయోగించిన మోటార్స్ కూడా ఇప్పటికీ అంటే ఎలా అనాలి దాన్ని, చెడిపోయి ఉన్నాయి కానీ వాటర్ మటుకు పైకి వెళ్తున్నాయంట. సో దానికి సంబంధించింది అంటే ఇది చిన్నది. సో ఇక్కడ చూడండి వాటర్ కూడా ఉన్నాయి కదా కింద ఈ ప్లేస్ అంతా. మనమైతే ఇంకొంచెం పైకి వెళ్దాం. మనమైతే ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళాలి ఫ్రెండ్స్, అక్కడ కనిపిస్తుంది కదా. సో ఆ ప్లేస్కి అయితే మనం వెళ్ళాలి ఇప్పుడు. ఆ పైన ఉంటుంది అక్కడైతే ఉరి తీసే ప్లేస్ అనమాట అది. ఆ ప్లేస్కి ఎలాగైనా వెళ్ళాలి. చూద్దాం ఇంకో దారి ఏమైనా ఉందేమో. ఇప్పుడైతే మనం చంద్రగిరి కోటకు రక్షణగా ఉన్నటువంటి చంద్రగిరి దుర్గాన్ని అయితే చూడడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇలా వెళ్ళడానికి అయితే మనకైతే పర్మిషన్ అయితే లేదు అక్కడ వెళ్ళడానికి. సో నేనేంటంటే వీడియో చూపించడానికి తెలియకుండా అయితే ఇక్కడికి వచ్చేసిన. ఇక్కడ వాటర్ అనేవి కనిపిస్తున్నాయి కదా, ఈ వాటర్ అనేవి పైనుంచి ఫ్లో అవుతుంటాయి కిందకి డ్రాప్స్ లాగా. కొండ చివరి వరకు నుంచి వస్తుంటాయి మనకు. చూడండి ఇక్కడ కోనేరు ఉంది కదా, ఆ కోనేరులోకి వాటర్ వెళ్తుంటాయి. నేనేం చేస్తున్నా అంటే ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అలాగనే ఈ కొండపైన ఎలా ఉంటుందని నేను చూడాలనుకుంటున్నా. మీకు కూడా వీడియోలో చూపిస్తా. ఇది చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది ఎక్కడానికి. ట్రై చేస్తాను నేను ఎక్కడానికి. మనకి అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడైతే క్లోజ్ చేస్తుంది, అక్కడి నుంచి రాకూడదని. అక్కడ నుంచి క్రాస్గా కొంచెం నడుచుకుంటే అయితే ఇక్కడి వరకు వచ్చినాను. ఇక్కడ నుంచి పైకి అయితే ఎక్కాలి. సో మీరేంటంటే నేను ఒక్కనే వీడియో షూట్ చేస్తున్నా కదా, సో కష్టంగా ఉంది పైకి చూపించడానికి, వీడియో చేయడానికి. నేను పైకి వెళ్ళిన తర్వాత కింద నుంచి చూపిస్తా ఎంతవరకు జర్నీ నేను చేశాను అనేది. సో చెట్లలో వెళ్ళాలా అంటే ఈ కొండ మొత్తం నడుచుకుంటే పోవాలి పైకి. చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలా. చూస్తాను నేను అటు సైడ్ అయితే వెళ్ళడం బాగుంది, చెట్లు పట్టుకోవడానికి. ఇలా వెళ్ళేసి అక్కడ నుంచి అటు పైకి అయితే వెళ్దాం మనము. ఆ ప్లేస్ మొత్తం చూడడానికి పైన అసలు ఏముందో చూడాలా. మీకు చూపిస్తాను నేను, వీడియో బాగుంటుంది, చివరి వరకు చూడండి. ఇప్పుడైతే మనం ఈ చంద్రగిరి కోటకు సంబంధించిన కొన్ని చరిత్ర తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే విజయనగర సామ్రాజ్యులు ఈ చంద్రగిరి కోట కనుక ఎలా వచ్చారని, ఎటువంటి యుద్ధాలు జరిగాయనేది కొన్ని చరిత్రలోకి వెళ్ళేసి మనం తెలుసుకుందాం. ముందుగా ఏంటంటే తల్లికోట యుద్ధం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఈ తల్లికోట యుద్ధం జరిగినప్పుడు విజయనగర సామ్రాజ్యం అనేది పూర్తిగా అంతమైపోయింది. ఆ సమయంలో ఏంటంటే గోల్కొండ సుల్తాన్లు మరియు మైసూర్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే విజయనగర సామ్రాజ్యాన్ని పతనం చేయాలని, పెనుకొండ రాజధానిగా ఉన్నప్పుడు దాన్ని కూడా జయించాలని చాలా అంటే చాలా యుద్ధాలు తరచుగా చేస్తూ ఉండేవాళ్ళు. ఆ తల్లికోట యుద్ధంలో అయితే విజయనగర సామ్రాజ్యం పూర్తిగా అంతమైపోయింది ఫ్రెండ్స్. అప్పుడు రాజుగా ఉన్నటువంటి అడియ రామరాజు సోదరుడైన తిరుమల దేవరాయలు విజయనగర సామ్రాజ్య సంపద అంతా తీసుకొని పెనుకొండకైతే పారిపోవడం జరిగింది ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళిన విజయనగర సామ్రాజ్యం అనేది కొన్ని సంవత్సరాల పాటు పెనుకొండని పునర్నిర్మించుకొని రాజధానిగా ఏర్పాటు చేసి కొన్ని సంవత్సరాలు పరిపాలించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అయితే తరచూ వాళ్ళు చేస్తున్న యుద్ధాల కారణంగా ఒకానొక సమయంలో విజయనగర సామ్రాజ్యం అనేది
పెనుకొండలో పూర్తిగా అంతమైపోయింది ఫ్రెండ్స్. అలా అంతం కావడం కూడా ఒక కారణం అనేది ఉంది. అదేందో మనం ముందుగా తెలుసుకుందాం. చాలా అంటే చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. వాళ్ళు యాక్చువల్ పర్మిషన్ అయితే లేదన్నారు, కానీ అక్కడ ఏముందో చూడండి. ఎగ్జిబిట్ నాకుంది, మీకు కూడా చూపిస్తాను నేను. వీడియో చివరి చూడండి. ఎందుకు పర్మిషన్ లేదు మనకు తెలీదు. నేనైతే చాలా కష్టపడి ఆ వీడియో పైకి వెళ్తున్నా. మీరు చివరకు చూడండి, వీడియో బాగుంది, చాలా బాగుంటుంది. అసలు ఏముందో చూడాలి. నేను ఎగ్జైట్మెంట్తో ఉన్నా పైకి వెళ్ళేసి. నీళ్ళు కూడా తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. అలా కనపడకుండా దాక్కుని తెచ్చిన పైకి. శనకలు చూడండి, ఇక్కడ ఈ చెట్లలో నుంచి వెళ్ళాలి లోపల పైకి. మనకైతే దారేం లేదు, పైకి వెళ్ళాలని లక్ష్యం ఒకటే ఉంది. వెళ్ళాలి ఫ్రెండ్స్. వెళ్ళి పైనే ఉంది, మీకు నేను చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇంక వెళ్దాం మనము. దారిలాగా ఉందిడా, అది కిందకి వెళ్తుందేమో. సో మనం పైకి వెళ్ళకేమైనా దారి ఉందేమో చూద్దాం ఇక్కడ నుంచి. నేనైతే ఈ వీడియోలో చరిత్రలో ఈ ప్లేస్లో ఎవరు చూపించని, చరిత్రలో ఈ ప్లేస్ గురించి చెప్పని విషయాలు, చెప్పని రహస్యాలంటే నేను వీడియో చూపిస్తున్నా. ఎక్కడా లేదు ఇంతవరకు వచ్చి వీడియో షూట్ చేసినట్టు. నేను గొప్ప అని చెప్పట్లేదు, కానీ నేను చూసిన వీడియోలో ఎక్కడ ఈ ప్లేస్కి వచ్చి ఎవరు చూపించలేదు. ఇంత కొండ పైకి వచ్చి ఊరు కూడా మనం చాలా అంటే చాలా పైకి వచ్చింది ఫ్రెండ్స్, మనకు అలవ్ లేకపోయినా కూడా. సో అందుకే మనం వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలా, వాళ్ళకి కనిపించకుండా. లేకపోతే బొక్కలో దూసినా దోస్తారు వాళ్ళు. ఏదో సందులే కనిపిస్తున్నా ఫ్రెండ్స్, వెళ్ళిపోతున్నా. ఎగ్జాక్ట్లీ మనం పోవడానికి కూడా దారి లేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇద్దో దాని కోట కనిపిస్తుందా మీకు? చూపిస్తా కానీ బ్యాక్ సైడ్ నుంచి. ఎక్కడుంది అది? ఓకే ఫ్రెండ్స్, వద్దు అక్కడ నుంచి చూసారా కోట. ఆ కోట పైన మనం ఇంత పైకి వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా మనం వెళ్ళాలి పైకి. చుట్టూ దాదాపు 1 కిలోమీటర్ వరకు ఇది గోడ కట్టగా మీద కట్టి ఉంటారు ప్రొటెక్షన్గా. సో అదైతే మనం చూడాలి ఇప్పుడు. దానిపైన నడవాలా. సో అందుకోసమే ఈ సాహసం చేస్తుండా. నచ్చింది ఫ్రెండ్స్ ఇలా వెళ్ళడం. కొంచెం కష్టమైన, మీరు కూడా చూసి ఆనందిస్తాను కోరుకుంటున్నా. సో చుట్టూ తిరుక్కొని ఇక్కడికి వచ్చినట్టున్నాం ఫ్రెండ్స్ మనం. ఆ చివరి నుంచి పైకి వెళ్ళడం కూడా దారి ఎక్కడ కనిపించడంలా నాకు. చూడండి, మీరే చూడండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడంతా చెట్లే ఉన్నాయి, మనకు దారేం లేదు. ఇక్కడెక్కడ తిరుగుతున్నట్టున్నా నేను. ఓకే ఫ్రెండ్స్, కొంచెంసేపు అయితే సెల్ పక్కన పెట్టి పైకి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను నేను ఎక్కినానని చెప్పి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే వెళ్తాను ఇంకా పైకి. ఫ్రెండ్స్ కొంచెం పైకి ఎత్తి వచ్చిన, ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటా. నాకు ముందైతుంది ఫ్రెండ్స్, అది మీకు చూపిస్తాను నేను. నిమిషం పైకి ఎక్కుతున్నా. ఇంకా కెమెరామెన్ అంటే ఇంకా మంచిగా చూపించాను ఫ్రెండ్స్, నేను ఒక్కనైనా. సో అందుకేంటంటే నేనే మొబైల్ పెట్టుకుని నడవాలంటే కింద అసలు ఏముంది కూడా అర్థం కావట్లే, ఏది గుంతో ఏది రాయి కూడా అర్థం కావట్లే. అందుకోసం ఏంటంటే మీకు అంత క్లారిటీగా చూపించలేకపోతున్నా. దాని ఫ్రెండ్స్ కొండ కనిపిస్తుందా మీకు? అదా నా కళ్ళు కూడా కనిపించడం ఫ్రెండ్స్ ఎండకి. అదా చివర ఆ పైన చూసారా, ఆడికి వెళ్తున్నాను నేను. ఎట్టెక్కాలో కూడా అర్థం కావట్లేదు. ఎండ అయితే చంపేస్తుంది ఫ్రెండ్స్, నోరు కూడా అంత ఎండిపోయింది. అయితే పైకి ఎక్కుతున్నా ఫ్రెండ్స్. ఇదో ఫ్రెండ్స్, ఫైనల్గా మనం ఈ ప్లేస్కి తెచ్చిన ఇద్దాం. ఈ కొండ చివరి అంచుల వరకు వచ్చినాం. ఇంకా వెనక నుండి దిక్కేస్తే ఆ పైన ఉండేది, ఆడ నుంచి మనం అటు నడుచుకుంటూ ఆ కొండకి వెళ్ళొచ్చు పైపైన. సో మనకు కనిపించేదాన్ని ఇప్పుడు ఎక్కాలి, ఇది చివరి మొత్తం పై వరకు, ఆడ వరకు. అదే కొంచెం కష్టంగా ఉంది, ఎలా ఎక్కాలో అర్థం కావట్లే.
నీళ్ళు మటుకు మామూలు తప్పి కావట్లేదు ఫ్రెండ్స్. ఎక్కాలని లక్ష్యం ఒకటే కనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా ఇచ్చారు. మీ సపోర్ట్ దగ్గర నేను చేయాలి వీడియో, అందుకోసం ఎక్కుతున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేసే వాళ్ళ టైం అయిపోద్ది, ఇంకా ఎండ ఎక్కువ అయింది. సో వీలైనంత వరకు తొందరగా షూట్ చేసేసి కిందకి వెళ్ళేసి నీళ్ళు తాగాలి ముందు. మామూలు జరగట్లేదు ఫ్రెండ్స్ ఈ రాళ్ళు. ఎట్టో షూలు వేసుకొని వచ్చిన, చెప్పులు వేసుకుంటే అసలు ఎందుకు నడిచి ఎక్కువ వచ్చాను కాదు. షూలు కొంచెం బెనిఫిట్స్ అయినాయి మనకు. కాళ్ళు అయితే విపరీతంగా నొప్పులు పడుతుంది ఫ్రెండ్స్, అడుగు తీసి అడుగు పెట్టలేకుండా. నేనే కెమెరామాన్ని చేయాలంటే కష్టంగా ఉంది. ఎవరైనా ఉంటే మంచిగా తీసేవాడిని. మనకైతే కొన్ని వాటర్ కనిపించింది ఫ్రెండ్స్. పైన ఏమన్నా వాటర్ ఉండేమో. చిన్న 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 డ్రాపులుగా ఉంది వాటర్ వస్తుంది. అదే ఫ్రెండ్స్, ఇక్కడున్నా నేను. అది కొండ చివర, అది ఊరు. మీకు బ్యాక్ కెమెరాలో చూపిస్తా, ఫ్రంట్ అంతగా క్లారిటీగా లేదు. ఇదంతా నడుచుకుంటూ, ఈ ప్లేస్ అంతా నడుచుకుంటూ ఆ చివరి నుంచి అంత కోట కనిపిస్తుందా మీకు? అదా ఇది కోట, అదా కోట కనిపిస్తుంది కదా. ఆ కోట నుంచి నడుచుకుంటూ మనం ఇదో ఇక్కడ వరకు వచ్చాను పైకి. ఇంకా చివరికి ఎడ్జ్ ఎక్కేస్తే కనిపించేది. సో మనమైతే రీచ్ అవ్వచ్చు. పైన మీద కొన్ని వాటర్ కనిపించాయి నీకు, ఏదో ఒక కారుతున్నాయి పైనుంచి. చూద్దాం పైన వాటర్ దొరుకుతాయేమో. చాలా అంటే చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ వాటర్ కోసం. చూస్తా పైకి వెళ్ళి. ఫైనల్గా మాకు నీళ్ళు అయితే కనిపించినాయి. చాలా ఆనందంగా ఉంది. ముందు నీళ్ళు తాగాల. ఇక్కడ కాదు అంటే ముందు సైడ్ వస్తుండే నీళ్ళు. స్టోరీ అండి. నీళ్ళు చూపిస్తాను ఇక్కడ కెమెరాతో. కనిపిస్తున్నా ఫ్రెండ్స్ నీళ్ళు. ఇప్పుడు వాటర్ తాగాల. ఇప్పుడు ప్రాణం పోతుంది. మంచినీళ్ళ చట్నీళ్ళు అని ఆలోచిస్తే ఉన్న పొజిషన్లో ఏ మంచినీళ్ళ ఏ చట్నీ ఆలోచిస్తే బతకలేం ఫ్రెండ్స్. ఇలాంటి టైంలో దొరికినే తాగాల. ఏం దొరికినాయి మనకు? అసలు ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది చూడాలి ఇప్పుడు పోయి. కొంచెం దాహం తీరింది. మన పైకి వెళ్తాం. ఏడు కూడా కారుతాం నీళ్ళు. ఇంకా మొదలెడదామా? మన కష్టంలో ఉన్నప్పుడు దేవుడు మనం సాయం చేస్తాడు ఫ్రెండ్స్. మన కష్టం ఎప్పటికి పోదు. ఇప్పటి వరకు నీళ్ళేమని బాధపడుతుంది, దేవుడి దగ్గర నీళ్ళే దొరికినాయి మనకు. ఇంకైతే దుమ్మేద్దాం ముందుకెళ్ళేసి.
అసలు ఏముంది ఈ కోట సంబంధించి చుట్టూ ప్రాకారాలు అసలు ఎందుకు వెళ్ళండిట్లేదు. మనం పైకి వెళ్ళేసి అయితే చూద్దాం. నేను మరోసారి చూపిస్తా కోట పైన ఎంత పైకి మనమైతే వచ్చినాం. ఇప్పుడు కనిపిస్తుందా అద్దా, అది కోట. ఆ కోట పైన నడుచుకుంటూ మనం ఇంతవరకు వచ్చినాం. ఈ ప్రజెంట్ ఇక్కడ వచ్చినాం. మనం ఆ ఎడ్జ్కి పోతాం. ఇప్పుడు నీళ్ళతో చాలా ఇబ్బంది ఉన్నాయి ఇప్పుడు దాకా. సో ఫైనల్గా మనకైతే వాటర్ దొరికినాయి. ఇంకా 2 తాగేసి మనమైతే ఇంకొంచెం పైకి వెళ్ళేసి వద్దాం. ఫుల్గా కళ్ళు తిరుగుతున్నా ఫ్రెండ్స్. ఉదయం కూడా ఇడ్లీ తినిచ్చిన. ఎందుకంటే ఇందాక స్లిప్పే బాగుంది. ఇక్కడ వాటర్ ఫ్లో దగ్గర కాలు పెట్టినా కొంచెం మీద కింద పడిపోతున్నా. కింద పడిపోతే ప్రాణాలు ముట్టుకుండవు. అట్లీస్ట్ మన చనిపోయిన శవం కూడా చాలా టైం పడుతుంది ఇక్కడ. వాళ్ళు అందుకే చెప్పారేమో ఇలాంటి ప్లేస్ వెళ్ళకూడదని. చాలా అంటే చాలా నీరసంగా ఉంది ఫ్రెండ్స్. కొంచెం రెస్ట్ తీసుకొని ఆల్మోస్ట్ వచ్చేసినాడు పైకి. ఇంకా ఏం లేదు. పక్క మేకలు కూడా ఉండరు, పైన మేకలు కాసుకుంటా. సో ఆ విలేజ్కి దగ్గరే ఉంటుంది ఇది. సో మనం ఏంటంటే 10 నిమిషాలు 20 నిమిషాలు రెస్ట్ తీసుకొని అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సారీ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు మటుకు ఇలా పైకి మటుకు రావద్దు. చాలా కష్టం, చాలా కంటే చాలా కష్టము. నేను అంతా వీడియో తీయలేదు మీకు నా జర్నీ మొత్తాన్ని ఎలా వచ్చిన పైకి, ఎందుకంటే కెమెరామెన్ లేడు కాబట్టి. సో వీడియో చూసుకుంటూ రావాలంటే ఇంకా టైం పడుతుంది. చాలా అంటే చాలా రిస్క్ ఫ్రెండ్స్, చాలా రిస్క్. మామూలు రిస్క్ కూడా కాదు. పొరపాటును కూడా ఇలా పైకి మటుకు చూడడం మటు రాకండి. జస్ట్ వచ్చేసి ఆ చంద్రగిరి కోట, ఆ లోపల మ్యూజియము, ఆ రాణి మహల్, అవి మాత్రమే చూసేసి వెళ్ళాను ఫ్రెండ్స్. చాలా కష్టం. మనం పల్లెటూరులో పెరిగినాం కాబట్టి సో కొండలు గుట్టలు తిరిగి మనకు అలవాటు అయిపోయింది దగ్గరిగినాము. సో మీరేంటంటే సిటీలో ఉన్న వాళ్ళు అయితే ఇప్పుడేమో చంద్రగిరి చూడడానికి వచ్చినా కూడా ఈ కొండపై కూడా రాకండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా కష్టంగా ఉంది. కళ్ళు మొత్తం మూసుకొని పోతుండే. అసలు అడుగు తీసి అడుగు ముట్టు పెట్టలేకుండా ఎట్టో ఆ కింద కొన్ని నీళ్ళు తాగబట్టి ఇంతవరకు రాగలిగిన. లోపల కడుపులో ఏం లేకపోయి నీళ్ళు వస్తున్నా కూడా కడుపు అంత తిప్పుతుంది. ఇప్పుడు నీళ్ళు తాగే లోపల మీరు దయచేసి రావద్దు ఫ్రెండ్. మీరు ఎప్పుడు ఇలాంటి రిస్క్ మాత్రం చేయొద్దు. 10 నిమిషాలు ఆగి మళ్ళీ స్టార్ట్ చేస్తా. మనకు ఎదురుగా ఉంది సారా, అక్కడ నుంచి స్టార్ట్ అయింది అది. ఆ ప్రొటెక్షన్కి అది పెట్టుకున్నారు. సో మన కింద ఉంది కదా ఈ కోట, ఈ కనిపించే కింద ఉండే కోట ఈ కొండ కానుకొని ఉంటుంది. శత్రువులు అనేవి రాజ్యంలోకి ప్రవేశించకుండా. అందుకే ఈ చంద్రగిరి కోట కూడా అర్ధచంద్రాకారంగా ఉంటుంది. అందుకే దీన్ని చంద్రగిరి అన్నారు ఆ ఎడ్జ్లో. సో అక్కడికైతే మనం వెళ్ళాలా. అక్కడికి వెళ్ళేసి అక్కడ నడుచుకుంటూ ఇట్లా మనం కిందికి అయితే వెళ్తాం. ఈరోజు ఏ వీడియోలో చూసుకోండి చంద్రగిరి కోట సంబంధించి ఈ ప్లేస్లో మీకు చూపించుండరు. ఎందుకంటే కింద వరకు చూపిస్తారు, ఈ పక్క పర్మిషన్ లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే పర్మిషన్ ఏంటంటే రాగడం కూడా చాలా రిస్క్ ఉంటుంది. చూడండి మనమైతే కొంచెం అక్కడికి వెళ్ళేసేసి ఆ ముందు కనిపిస్తుంది కదా ఆ ప్లేస్కి వెళ్ళి కింద చూపించేసి నేనైతే డైరెక్ట్ ప్లేస్కి ఎత్తుకెళ్తాను. అనుకున్న రిస్క్ అయితే సాధించా ఫ్రెండ్స్. వెళ్ళలేకపోతానేమనుకున్నా, చివరికి అయితే వచ్చేసిన ఆ ప్లేస్కి నేను. మీరైతే వీడియో ఇంకా ఉంది, వీడియోలో ఎంత మటు చాలా ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. అర్థం చేసుకుని చివరికి చూడండి. జర్నీ మాత్రం అనుకుంటారు, కానీ జర్నీ అనేది చాలా అంటే చాలా కష్టంగా చేసిన. కిందికి చూడాలంటే భయంగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా కష్టమైన పని నేను చేసింది. ఎందుకంటే అక్కడ నడుచుకొస్తున్నప్పుడు ఏ పాములు ఉంటే తెలియదు ఆ కంపల్లో, ఆ చెట్లల్లో. కానీ ధైర్యం చేసుకొని దేవుని దేవుళ్ళు అయితే వచ్చేసిన ఇంత పైకి మీకు చూపిస్తే ఇప్పుడు నేను ఎంత
పైన ఉన్నాను. యాక్చువల్ ఫ్రంట్ వన్ చూస్తుంది ఇదే ఫ్రెండ్స్. వద్దండి, అక్కడ ఉంది ఊరు చంద్రగిరి అనేది. మనమైతే ఇంత పైకి వచ్చినాం ఫ్రెండ్స్. కనిపిస్తుంది కదా మీకు? ఇంత పైకి వచ్చాను నేను. రాణిమహల్. సో మనం ఏంటంటే ఇప్పుడు అక్కడికి వెళ్దాం. అక్కడికైతే వెళ్దాం. ప్రాకారం అయితే కట్టిండ్రు. అసలు ఆ ప్రాకారం ఎందుకు కట్టిండ్రు, అసలు ఎలా ఉందో మనమైతే చూద్దాం. ఇప్పుడు వెళ్ళేసి ధైర్యం ఎందుకు వచ్చిందంటే పక్కన పైన మేకల వాళ్ళు వచ్చిండ్రు. సో వాళ్ళని చూడగానే మనకేంటంటే అదే వచ్చేసినాం రా, ఇబ్బంది లేదు, ఇక్కడ జనాలు ఉంటున్నాయి నమ్మకం వచ్చింది. అప్పటి వరకు అయితే దారి ఉంటుందో లేదో భయంగా ఉంది కొంచెం. ఇప్పుడు ఇది హ్యాపీగా వెళ్తా. బట్ ఏంటంటే మీ సపోర్ట్ కోసమే ఫ్రెండ్స్. మీ సపోర్ట్ చేయడం వల్ల ధైర్యం చేసి ఇంత దూరం రాగలిగిన. మీ సపోర్ట్ నాకు ఎప్పటికి కావాలా. మనమైతే ఇంక వెళ్దాం ఫ్రెండ్స్ ఆ ముందుకి. ఇప్పుడైతే మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఈ కొండ అనేది ఇది చాలా అంటే చాలా ఎత్తైన కొండ అనమాట. దీనిపైనే శత్రుజాలు తెలుసుకోవడానికి సైనికుల పైన కాపురాలుగా ఉండేందుకు ఎత్తైన మండపం నిర్మించారు ఫ్రెండ్స్. అది చాలా అంటే చాలా హైట్గా ఉంటుంది. ఈ కొండను అయితే ఎక్కడానికి చాలా ట్రై చేశాను ఫ్రెండ్స్ నేనైతే. ఎందుకంటే ఏమైనా పాసిబిలిటీ ఉంటుందేమో పైకి ఎక్కొచ్చని. ఎందుకంటే అసలు పైన ఏముందో చూడాలి కదా. చుట్టూ ప్రాకారం అయితే ఉంది. ఎంత హైట్ వీళ్ళు ఎలా కట్టారు, వెళ్ళడానికి ఏమైనా అవకాశం ఉందని నేను చూసినా. చాలా వరకు ట్రై చేసినా కానీ మనకైతే పైకి ఎక్కడానికి అవకాశం ఏం లేదు. పైన ఏమున్నాయంటే పైన మండపాలు ఉన్నాయంట. ఆ కాలం సైనికులు అనేవాళ్ళు వాళ్ళ యొక్క నివాస స్థలాలు ఎలా ఉండేవి, వాళ్ళు తింటున్న ఆహారము వేట్లో తినేవాళ్ళు. వాళ్ళంటే రాతి కంచాల్లో తినేవాళ్ళు అంట. అంటే పెద్ద రాళ్ళతో ప్లేట్లా చేసి ఉండేవాళ్ళు. ఆ ప్లేట్లలో వాళ్ళు ఫుడ్ అనేది తినేవాళ్ళు. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే ఎంత వర్షం పన్నా ఏం పన్నా కూడా ఆ సైనికులు అనేవాళ్ళు కిందకు వచ్చేవాళ్ళు కాదు. ఆ పైనే మండపాలు ఏర్పాటు చేసుకొని ఆ గుహలలోనే ఆ పైనే వాళ్ళు కాపలాగా ఉండేవాళ్ళు. ఎప్పుడు కూడా కిందికనే వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ప్రతి క్షణం కూడా శత్రువుల యొక్క జారిని కనుక్కునేందుకు వాళ్ళు ఎవ్రీ టైం అక్కడ డ్యూటీ అనేది చేస్తుండేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే అక్కడ నైట్ షిఫ్ట్ డే షిఫ్ట్ కూడా ఉంటాయంట. రెండు ఉంటాయి వాళ్ళు. సో కొంతమంది నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు, కొంత డే షిఫ్ట్ చేసేవాళ్ళు. సో అలాగేంటంటే ప్రతి క్షణం కాపలాగా ఉండేవాళ్ళు చంద్రగిరి కోటకు అనేది. వాటర్ తాగుతున్నా ఫ్రెండ్స్. ఈ వాటర్ అనేది ఇది పెద్ద కోనేరు అనమాట, బండది. చాలా అంటే చాలా లోతుగా ఉంటుంది అనమాట. అది ఎంత లోతుగా ఉంటుంది మీరు సార్ కామెంట్ అయితే చేయండి, నేనైతే చెప్తాను మీకు అది ఎంత లోతుంది అనేది. దాదాపు 5 నులక మంచాలు ఉంటాయి కదా మన ఊళ్ళలో మంచాలు అనేవి. 5 నులక మంచాలు తాడు ఎంత ఉపయోగిస్తామో అంత పెద్ద లోతైందనమాట అది కొలను అనేది పైన ఉండేది. వర్షం వచ్చినా రాకపోయినా అక్కడ ఎప్పుడైనా వాటర్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఏంటంటే మనము వాటర్కి అక్కడ వచ్చి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎలా చెప్తున్నానంటే పైకి చూసినా కాబట్టి చెప్తున్నా ఫ్రెండ్స్, ఆ వాటర్ అనేవి ఉన్నాయని. ఎందుకంటే ఇంతకుముందు వాటర్ కోసం చాలా అంటే చాలా ఇబ్బంది పడినా, మీరు కూడా చూసారు కదా వీడియోలో. నీళ్ళేమంతా టేస్ట్గా లేవు, బట్ తాగాల తప్పదు. బతకాలంటే ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు మనం అన్నీ ఆలోచించకూడదు. మొత్తం కోటకు సంబంధించిన గోడ ఇది ఉంది కదా. ఇది మొత్తం ఇలా నడుచుకుంటూ మనం అయితే వెళ్దాం. ఇది ఎంతవరకు వెళ్తుందో ఇది చూడడానికి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అనేవి ఎక్కడి నుంచో ఫ్లో అవుతుందో తెలియదు కానీ వాటర్ అయితే వస్తూనే ఉన్నాయి. ఇవి చెప్పారు పైన చాలా బావులు తవ్వించారని ఆ రోజుల్లో నీటి కోసం. అవి ఇంకా ఎండిపోలేదు అన్నారు. ఆ బావులు ఇవే అనుకుంటా నేను. ఇన్ని వాటర్ తాగాం కదా మనము, ఇన్ని వాటర్ తాగిన ఇంకా దెబ్బకవుతున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చినాం ఫ్రెండ్స్. ఇది సరే కదా, ఇప్పుడు ఆ హైట్ నుంచి చూపిస్తాను మీకు నేను మళ్ళీ ఇంకోసారి ఎలా ఉంది అక్కడ అనేది. వచ్చేసినాం ఫ్రెండ్స్. మనం అనుకున్న ప్లేస్ చూపించడానికి తెచ్చిన చివరికి. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. అనుకోలేదు అడిగి చూసి వెళ్ళిపోతున్నామో, వీడియో ఏమి లేదు మంచిగా లేదు కదా అని ఫీల్ అవుతున్నాను. చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నాను. ఎలా ఉంటుందో అనుకున్న వీడియో రాలేదు కానీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ చంద్రగిరి కోట ఉంది కదా, ఇది అనేది ఎలా పతనం అయిందని మనం ఇప్పుడు చూద్దాం వీడియోలో. ఇప్పటివరకు ఏంటంటే హిస్టరీతో పాటు కొంచెం నా జర్నీ కూడా చూపించారు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఎలా ప్రయాణం చేసి చూపించాను. సో హిస్టరీ అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను. సో అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ ప్లేస్ని చూపించాలి కదా, అందుకోసం అనేది నా జర్నీ కూడా చూపించా నేను ఎలా వెళ్ళానని. అంతేగాని హిస్టరీ ఆపేద్దామని అయితే కాదు, నేను చరిత్ర చెప్పడానికే వచ్చాను ఇంతవరకు నేను.
ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఈ చంద్రగిరి కోట మీద గోల్కొండ సుల్తాన్ దాడి చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, పెనుకొండ రాజధానిగా ఉన్నప్పుడు అక్కడ రాజు ఉన్నారు కదా, అలియా దేవరాయలని. అతను ఏం చేశారంటే గోల్కొండ సుల్తాన్కి గుర్రాలను, ఏనుగులను ఇస్తా అని చెప్పి మాట ఇచ్చారు ఫ్రెండ్స్. ఆ టైంలో ఏంటంటే అతను ఇచ్చిన మాట నెరవేర్చుకోకపోవడం వల్ల వాళ్ళని ఆ పెనుకొండ మీద దాడి చేసి వాళ్ళ రాజ్యాన్ని అనేది పతనం చేయడం జరిగింది. గోల్కొండ సుల్తాన్ల చేతిలో పెనుకొండను కోల్పోయిన విజయనగర సామ్రాజ్యం అప్పటికే పట్టాభిషేకం కాకుండా ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు చంద్రగిరి కోట నివసించేవాళ్ళు ఫ్రెండ్స్. ఈ చంద్రగిరి కోటను అయితే ఎవరు నిర్మించారు మీకు ముందుగా చెప్పాను కదా ఫ్రెండ్స్. 11వ శతాబ్ద కాలంలో ఇమ్మడి నరసింహ యాదవరాయలు అనే వాళ్ళు నిర్మించిన తర్వాత దీంట్లో పట్టాభిషేకం కాకుండా ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు 1640లో శ్రీకృష్ణదేవరాయలకి పట్టాభిషేకం అవుతుంది ఫ్రెండ్స్. ఇలా పట్టాభిషేకమైన 6 సంవత్సరాలకి 1646లో గోల్కొండ సుల్తాన్లు చంద్రగిరి పైన దాడి చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇలా దాడి చేసినప్పుడు వీళ్ళనేది పూర్తిగా వాళ్ళ సామ్రాజ్యాన్ని అయితే కోల్పోయారు. పెనుకొండ మూడవ రాజధానికి ఎలా కోల్పోయారో గోల్కొండ కూడా చిట్ట రాజధానికి అయితే కోల్పోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇలా కోల్పోయినప్పుడు మీకు ముందు చూపించాను కదా, నేను చెప్పాను కదా వెళ్ళేటప్పుడు ఇక్కడ చేతులు కాళ్ళు నరికేసి వెళ్ళారని. ఆ యుద్ధం జరిగినప్పుడే ఫ్రెండ్స్ వాళ్ళైతే అలా వెళ్ళేటప్పుడు ఆయన తొలగించేసి వెళ్ళారు. ప్రస్తుతం మనమైతే శిక్షలకు ఉరి శిక్షలు వేస్తారు కదా, అందరూ చూస్తున్నా కానీ ఇక్కడ ఉరి శిక్షలు వేస్తారని మీకు వీడియోలు చెప్పాను కదా ఫ్రెండ్స్ స్టార్టింగ్లో. మనమైతే ప్రస్తుతం అయితే ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే కోట నుంచి రావడానికి అయితే అక్కడ వాళ్ళు క్లోజ్ చేస్తున్నారు, అక్కడ వెళ్ళడం పర్మిషన్ లేదన్నారు. నేనేంటంటే ఇక్కడ కొండపైకి వచ్చాను కదా, అక్కడ నుంచి అయితే ప్రజెంట్ మనం నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం ఆ ప్లేస్కి అయితే. మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తా ఆ ప్లేస్ అనేది. దాని మీద కూడా కొన్ని రూమర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. కొందరైతే ఉరి శిక్షలు వేసే బండి అని అంటున్నారు, కొందరైతే శ్రీకృష్ణదేవరాయలు తిరుమలకు వెళ్తారు కదా, తిరుమలలో దర్శనించుకున్నప్పుడు అక్కడ గంట మోగించే వాళ్ళని కొందరైతే చెప్పుకుంటున్నారు. సో చరిత్ర ప్రకారం అలా ఉంది ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్లీగా దీన్ని కన్ఫర్మేషన్ అయితే మనం చేయలేము. సో ఉన్నదైతే చరిత్రలో అదే ఉంది, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇది కోట చుట్టూ ఉంటుంది. మనం ఫస్ట్లో చూసినాం కదా కొండపైన వెళ్ళడానికి పాసిబిలిటీ లేదని చెప్పినాం కదా, అక్కడ నుంచి కోట ఎంతవరకు ఉందో మొత్తం రౌండ్గా ఉంటుంది ప్రొటెక్షన్గా. ఇవన్నీ మెట్లు ఫ్రెండ్స్, ఇవన్నీ గడ్డంతా పెరిగిపోయి మనకు కనిపించడంలో ఇగో ఇవన్నీ మెట్లు. ఇది ఆ కాలంలో వాళ్ళు తిరిగిన ప్లేస్లో మనం తిరుగుతున్నాం ప్రెసెంట్. ఇది ఎంట్రన్స్ లాగా ఉంది గ్రామంలోకి రావడానికి, గ్రామం వాళ్ళు కోటలోకి రావడానికి. మొత్తం సో ఇలా గేట్ ఒకటి ఉంది ఇక్కడ. ఓకే, ఇలా అయితే గ్రామస్తులు అనే వాళ్ళు కోటలోకి రావచ్చు అనుకుంటా నేను, నాకు తెలిసి. ఎగ్జాక్ట్లీ ఐడియా అయితే లేదు, నేను అది అనుకుంటున్నా. అయితే కిందనే గ్రామం ఉంది కాబట్టి మనకు, అటు సైడు ఆ సైడ్ గ్రామం ఉంది కాబట్టి గ్రామస్తులు అనే వాళ్ళు కోటలోకి రావడం కోసం దీన్ని ఏర్పాటు చేశారనుకుంటున్నా. మొత్తం చూడండి ఒకసారి, ఇక్కడ చుట్టూ 4 ద్వారాలు అయితే నిర్మించారు కాపలా కోసం అనుకుంటా వీళ్ళు. సేమ్ శత్రువులు రాకుండా ఆల్మోస్ట్ అలాంటిదే ఇది. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి లోపల ఇదంతా శత్రువులు చూడడం కోసమే ఇది. చూడండి, ఎవరైనా వస్తున్నప్పుడు మనం కోటలోకి వెళ్ళి ప్రవేశిస్తే గుర్తుపట్టడం కోసం నిర్మించింది ఇది. చూడండి ఫ్రెండ్స్, ఆ చివరి నుంచి బయలుదేరి మనం మన ప్రయాణాన్ని చివరి వరకు తీసుకొచ్చినాం. కష్టం అంతా ఈరోజు సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. అంత కష్టం చేసినా చివరికి అంతా చూపించిన ఆనందం మటుకు చాలా కనిపిస్తుంది నా కళ్ళల్లో. నేను అది చూపించకుండా కానీ జస్ట్ కింద ప్లేస్ చూపించిపోయి ఉంటే అస్సలు సాటిస్ఫైగా ఉండేవాడిని కదా ఫ్రెండ్స్. నేను పైకి వచ్చి రిస్క్ చేసినా కాబట్టి చివరికి ఈ వీడియో మొత్తం షూట్ చేసినందుకే చాలా హ్యాపీగా ఉంది నాకు. మీకు కూడా చాలా అంటే చాలా వస్తుంది నేను అనుకున్నట్టు. మీరు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు ఈ వీడియోలో మాత్రం, ఆ నమ్మకం అయితే నాకుంది. ఎడైతే మనకు చెప్పాను కదా ఇంతకుముందే, శిక్షలు నచ్చి పబ్లిక్లు అందరూ చూస్తున్నాక ఉరి శిక్ష చేసేవాళ్ళని అది చెప్పుకుంటున్నారు. నాకు కూడా కరెక్ట్గా అయితే తెలీదు, గూగుల్లో వాటిలో చూశాను అంతేగాని ఎగ్జాక్ట్లీ నాకు కూడా తెలీదు చరిత్ర అంతగా.
అట్లయితే అదే రాసి పెట్టినారు కాబట్టి నేను ఆ విషయం చెప్తున్నా. మీకేమైనా తెలుసుంటే అయితే కామెంట్ అయితే చేయండి, అది దేనికోసం నిర్మించారనేది. మనమైతే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఆ ప్లేస్కి. బ్యాగ్ కనిపిస్తుంది చూసారా అద్దండి ఇక్కడ ఆ ప్లేస్. సో ఆ ప్లేస్కి అయితే మనం ఇప్పుడైతే వెళ్తున్నా. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా అలాంటివి నిర్మించున్నారు చూడండి. అట్లీస్ట్ కిందలోకి ఏంటంటే మనము ఉన్నట్టు కూడా తెలియదు. ఇక్కడ చిన్న రంధ్రం పెట్టినారు కదా చూడడానికి, చూడండి చాలా చిన్న రంధ్రం చూసారా. దీంట్లోంచి కనీసం లోపల నుంచి మనం అబ్జర్వ్ చేస్తున్నారని కూడా తెలియదు మనకు. చూడండి చాలా చిన్నగా శత్రువులను గుర్తించడం కోసం అయితే అదైతే నిర్మించారు. ఈ చుట్టుపక్కల ఇదంతా కోట నిర్మాణం ఫ్రెండ్స్. ఇది మనమైతే అవన్నీ చూసేసి మన ప్రయాణాన్ని అక్కడి నుంచి మొదలుపెట్టాం ఫ్రెండ్స్. మనం అక్కడి నుంచి మొదలుపెట్టి అవంతా తిరిగి అది మొత్తం ఆ పై వరకు ఎక్కేసి ఆ కొండ చూసుకుంటూ వచ్చి ఇక్కడ వరకు వచ్చినాం. మనం శిక్షలు వేస్తున్న ప్లేస్కి అయితే వచ్చినాం. ఇదే అది ఆ కాలంలో తప్పు చేసినప్పుడు అందరూ చూస్తున్నా కానీ ఉరి వేసేవాళ్ళు అనమాట. అదే ఇదనమాట. అసలు ఇంత పైకి ఎలా ఎక్కుతుండో తెలియదు. నేను ఎక్కడానికి చాలా కష్టపడినా పైకి, అది చివరి నుంచి ఎక్కడానికి. ఇక్కడ నుంచి అయితే పైకి ఎక్కడానికి చాలా కష్టపడిన. వాళ్ళు మాత్రం ఇంత పైకి తీసుకొచ్చి గురి శిక్ష చేసేవాళ్ళు అంట ఆ రోజుల్లో. ఇక్కడ నుంచి అయితే ప్రజలు చూసేవాళ్ళు అక్కడ నిలబడి గురి శిక్ష చేయడము. ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే కంప్లీట్ అయింది. ప్రతి ఒక్కటి చూపించాను నేను వీడియోలో. అందరైతే కింద ప్లేస్ వరకు చూపిస్తారు. నేనేంటంటే కొండపైకి ఎక్కి రిస్క్ అని కాదు, అవకాశం ఉంది కాబట్టి చేయగలిగిన. మీరు మాత్రం ఆ కొండపై ఎక్కే ప్రయత్నం కూడా చేయొద్దు ఫ్రెండ్స్. ప్రాణాలతో చెలగాటమాడినట్టే. చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది పైకి ఎక్కడానికి. చాలా రిస్క్ చేసిన నేను మాత్రం ఎంతో సేఫ్గా అయితే వచ్చిన వీడియో మొత్తం షూట్ చేసేసి. మీరైతే ఎప్పుడు మాత్రం ఆ పైకి అయితే వెళ్ళొద్దు. మీకైతే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం కూడా మర్చిపోద్దు ఫ్రెండ్స్. మీ సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంతవరకు వచ్చిన ఆ ధైర్యంతోనే వీడియో చేయగలుగుతున్నా. మళ్ళీ రీస్టార్ట్ చేసిన వీడియోస్ చేయడం అనేది. మానిటైజేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు ఇచ్చినట్టు సపోర్టు ప్రతిసారి కూడా ఇస్తానని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. వీడియో కానీ మీకు నచ్చట్లయితే లైక్ చేయడం కూడా మర్చిపోద్దు ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొన్ని వీడియో చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఫైనల్గా మన చంద్రగిరి కోట వీడియోని కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం ఏంటంటే ఈ చంద్రగిరి కోట రాకముందు వీళ్ళ యొక్క రాజధాని విజయనగర సామ్రాజ్యం రాజధాని పెనుకొండ ఉండేది. సో మన నెక్స్ట్ వీడియోలో పెనుకొండలో కలుసుకుందాము. ఎందుకు పెనుకొండ వదిలేసి ఈ చంద్రగిరి కోటకి వచ్చారనేది, అసలు దేనివల్ల రాగలిగింది చెప్పాను కదా. తప్పుడు వాగ్దానం వల్ల గోల్కొండ సుల్తాన్లు పెనుకొండపై దాడి చేసి వాళ్ళ సామ్రాజ్యాన్ని నాశనం చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే వాళ్ళు రాజధాని తీసుకొచ్చి మనకు చంద్రగిరి కోట నిర్మించుకున్నారు. వాళ్ళు చేసిన దాడి అక్కడ పెనుకొండ కోటలు అనేవి ఎలా ఉన్నాయో, ఎంత శిథిలావస్థలో ఉన్నాయో, వాళ్ళు చేసిన దాడి అనేది ఎలా ఉందో మనం అక్కడికి వెళ్ళేసేసి ఆ వీడియోలో మనం చూద్దాము. సో నెక్స్ట్ వీడియోకి వెయిట్ చేయండి. దీనికి ఇంటర్లింక్ వీడియో అనమాట. కంటిన్యూగా వీళ్ళకి చరిత్రను తెలుసుకున్నట్టే వాళ్ళ ముందు రాజధాని అయిన పెనుకొండ చరిత్ర కూడా తెలుసుకుందాం మనము. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టు లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.